అది తెలియక హీఈస్ ది వే అంటున్నారు. హీఈస్ ది వే కాదు, ఆయామ అందరిలోనూ ఉన్నాడు, వాడిని గమనించి తెలుసుకోండి. కనుక క్రీస్తు కానీ మనకి చెప్పవలసింది క్రైస్తవ మతం కాదు, కృష్ణుడు కానీ హిందూ మతం కాదు, బుద్ధుడు కానీ బౌద్ధ మతం కాదు. మనకి చెప్పవలసింది ఆధ్యాత్మిక విద్యకి మతాలకి ఏమీ సంబంధం లేదని మనం చేశాను. ఆధ్యాత్మిక విద్య వెలుగు లాంటిది, మతములు పీనుగల వంటివి. అంటే మనవాళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పి దడిగట్టుకుంటానికి సహాయం చేసి వినాశానికి దారితీసేవి మతములు. కనుక అవతారమూర్తులు, పరమ పవిత్రమూర్తులు దిగి వచ్చినప్పుడు మతాలు చెప్పలేదు, వెలుగుని ఇచ్చారు. కానీ కృష్ణుడు వచ్చి ఇచ్చినా వెలుగునే ఇచ్చాడు, హిందూ మతం ఇవ్వలేదు. పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ హిందూ మతం అనే పేరు ఎక్కడన్నా మీరు చూపించినట్లయితే నమ్మచ్చు. ఎక్కడా లేదు, మతం లేదు. పాశ్చాత్యులు మన దేశం మీద దండయాత్ర ఎత్తక మునుపు, దిగి రాక మునుపు మతం అనేటువంటి పేరు ఈ భూమి యందు లేదు. వేద ధర్మము, సనాతన ధర్మము, శాశ్వత ధర్మం అనేటువంటిది ఒక్కటే మనకు ఉన్నది. అది యూనివర్సల్, అంటే సకల మానవ జాతికి సంబంధించినటువంటిది. మహానుభావులు ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా దాన్నే చెప్పారు. అది భారతీయులది కాదు, ఇంకోళ్ళది కాదు, వాళ్ళది కాదు. కనుక ఇది వేదమతం అంటారు, దీన్ని సనాతన ధర్మం అని అంటారు. దీనిని వాక్కుగా ఇచ్చినటువంటి వాడు ఆ వాక్కుని ఏమన్నాడంటే బయటికి ప్రకాశించుట, లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క వెలుగు బయటికి ప్రకాశించుట అని అన్నారు. దానికి ఏమన్నారంటే భా అని పేరు పెట్టారు. ఆ ప్రకాశించడానికి, ఆత్మ బయటికి ప్రకాశించడానికి భా అని పేరు పెట్టి దాని యందు ఆసక్తి, భక్తి, శ్రద్ధ ఉంటే రతి అంటారు దాన్ని. భా రతి, భా యందు రతి కలిగినటువంటి వాడు భారతుడు. భారతీయత, భారత శబ్దానికి ఇది అర్థం. కనుక ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకొని మొట్టమొదట భరతుడికి ఈ పేరు పెడితే దాన్ని బట్టి భారతదేశం అయింది, భారతఖండం అయింది, భారత ధర్మం అనేటువంటిది వచ్చింది. ఇది మనం ఈ రోజున చెప్పుకోదలుచుకున్నటువంటి ఒక ముఖ్య విషయం. ఇంకా ఒకటో రెండో చిన్న విషయాలు చెప్పి మీ టైం అట్టే తీసుకోకుండా నేను విరమిస్తాను. ఎందుకంటే ఇప్పటికే 2 గంటల కాలం టైం తీసుకున్నాను. మీ టైము, పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. అయితే మీ ఇండ్లలో ఉన్నటువంటి పనులు మానుకుని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం కానీ, మీ ఆఫీస్ డ్యూటీలు మానుకుని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం కానీ ఆధ్యాత్మిక విద్య ఉద్దేశం కాదు. ఆధ్యాత్మిక విద్య మనకేం తెలియజేస్తుంది? స్పిరిచువలిజం మేక్స్ యూ డూ యువర్ డ్యూటీస్ బెటర్. మీరు చేసే పనులు ఇదివరకు చేస్తున్న కన్నా చక్కగా, బాగా, పొరపాటు లేకుండా, ఎక్కువ శ్రద్ధతో, సమర్థతతో మిగిలిన వాళ్ళకి ఎక్కువ సుఖాన్ని కలిగించేట్టు, శాంతిని, ఆనందాన్ని కలిగించేట్టు చేసేది తప్ప మనం ఆఫీసు మానేసి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుందాం అట్లా ఉండదు. అందుకని మనం అది ముందు గమనించుకోవాలి. ఒక కుర్రవాడు అన్నట్ట, నేను పరీక్షల ముందు 3 నెలలు రోజు భగవద్గీత పారాయణ చేశాను, అయినా కూడా తప్పాను, దీనికి ఏమంటారు గురువుగారు అని అడిగట. అడిగితే గురువుగారు చెప్పారు, అంచేతే తప్పామన్నారు. ఏం చేతంటే పరీక్షల ముందు చదవలసిన టెక్స్ట్ బుక్లు కానీ భగవద్గీత కాదు. భగవద్గీతలో ఏమని చెబుతుంది? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహణం చేయమంటుంది. అంటే పరీక్షల ముందు టెక్స్ట్ బుక్లు చదువు, పరీక్షలు అయిపోయిన తర్వాత రోజు కాసేపు భగవద్గీత చదువుకో, ఉద్యోగంలో చేరాక రోజు కాసేపు భగవద్గీత నోరారా అందరికీ చెప్పు, ఉద్యోగం డ్యూటీస్ టైంలో డ్యూటీ చేసుకుంటూ ఉండు, వివాహం చేసుకున్నాక భర్తగా నీ డ్యూటీస్, భార్యగా కానీ నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ ఉండు, పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు, సోదరుడుగా ఉన్నప్పుడు సోదరులకు నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు. ఇవన్నీ చేస్తూ ఉండటాన్ని నేర్పేది భగవద్గీత, ఆధ్యాత్మిక విద్య, బైబులు, గ్రంథం మొదలైనటువంటివి తప్ప అది మానేసి ఇది వింటాం అనేటువంటిది ఈ పుస్తకాల్లో చెప్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ని ఫౌల్ గేమ్ ప్లే చేయటం అనమాట. ఏమండి, ఆఫీస్ మానేసి సినిమాకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళ కోసం ఆధ్యాత్మిక విద్య పనికిరాదు. ఆఫీసులో ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళకి కాదు. అంటే ఆధ్యాత్మిక ఎవరికంటే లైఫ్లో ఫెయిల్ అయినటువంటి ప్రతి రిఫ్రాఫ్కి అనుకుంటారు, అది కాదు. లైఫ్లో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అంతకంటే బెటర్ లైఫ్ ఇచ్చేటువంటిదని, మనం చేసేటువంటి పనులు బెటర్గా ఉండేట్టుగా చేసేది ఆధ్యాత్మిక విద్య. ఇహలోకంలో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం కాదు, పరలోకం, ఇహలోకం కంటే పైలోకం ఇవ్వటం కోసం. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతో అన్యః. యజ్ఞార్థకర్మ అంటే పబ్లిక్ సెన్స్తో వర్క్ చేయనటువంటి వాడికి
ఇహలోక జీవితమే లేదు, పరలోకాన్ని గురించి ఇంకా మాట్లాడేది ఏమిటన్నారు. అంటే ఇహలోక జీవితంలో సక్సెస్ అయినటువంటి వాడే పరలోక జీవితాన్ని పొందగలడు, కానీ ఇహలోకంలో ఫెయిల్ అయినటువంటి దుర్బలుడికి దొరికేటువంటిది కాదు పరలోకం అంటే. ఇది అధ్యాత్మ విద్యను గురించినటువంటి విషయము. దీన్ని పొందినటువంటి వాళ్ళు ఈ ఉచ్చరించినటువంటి ఈ శబ్దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడి యొక్క పేరు అన్నారు. దాన్ని ఉచ్చరించాలి. ది వర్డ్ అని ఉంటుంది మనకి బైబిల్లో చూస్తే, గాస్పెల్స్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో ఒకటి, అదే సమస్తంలో వ్యాపించి ఉండి అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నీ హృదయంలో నడుపుతూ ఉండి ప్రపంచాన్నంతని జీవులుగా జీవింపజేస్తూ ఉన్నది గనక దానిని ఉచ్చరించటం, దానిని గానం చేయటం, కీర్తనం చేయటం, దానిని వినటం అనేటువంటిది ఒక సాధనగా పెద్దలు ఇచ్చారు. దానికోసం చేసేటువంటి అభ్యాసం దాన్ని భక్తి అనేటువంటి అభ్యాసంగా చెప్పారు. భక్తిని గురించి 2 ముక్కలు చెబుతాను, రేపు కూడా 2 ముక్కలు చెబుతాను. ఈవేళ ఊరికే ప్రారంభం మాత్రం చేస్తాం. భక్తి అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? భక్తి అనే మాటకి ప్రేమ అనే మాటకి ఏమర్థం ఉన్నదో భక్తి అనే మాటకి అదే అర్థం ఉన్నది. కాకపోతే ప్రేమ అనే పదాన్ని మనం మిస్ఫిట్గా వాడతాం కనుక దాని సరైనటువంటి అర్థం మనకు తెలియదు. we use the word love, the same meaning we have for the word devotion, bhakti, but often we use the word love wrongly. భార్య భర్త చిన్న కొత్తగా కాపురానికి వచ్చారు. ఓ కొడుకు పుట్టాడు. వాళ్ళకి చాలా ప్రేమ ఆ కొడుకు. ప్రేమ అనే పదం వాడతాం. పెడితే ఆ కొడుకుని సంకన ఎత్తుకుని డాబా మీద నుంచుని లైట్లు రంగులు రంగులుగా ఉంటే చూపిస్తున్నాడు వాళ్ళ నాన్న. చూపిస్తూ ఉంటే వాడు కుర్రాడు నాన్న లైట్ అని ముందు గొంగాడు. పెట్టగోడు లేదు ఆ డాబాకి. ఆ చేతిలోంచి కింద పడిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఓయ్ నాయనో అని పెద్దగా అరిచి గబగబా మేడ నుంచి కిందికి దిగి వెళ్ళారు, కానీ వాడు పడిపోతే వాడితో దూకలేదు. ప్రేమ అంటున్నాం, ప్రేమేనా? ప్రేమ అనే పదం కదా వాడేది. ఇక్కడ మనం సిగ్గుండాలి వాడటానికి. కరెక్ట్. మనం ప్రేమ అనే వాడే పదం ప్రేమ కాదు. అంటే మనం మన ప్రాణం మీద ఎంత స్వార్థంగా ఉండి వాడి మీద మనకున్నది ప్రేమని వాడుతున్నాం. 2 కాళ్ళ జంతువు అయి పుట్టి కూడా అవి ఎవడన్నా దూకి తీస్తే 10 రూపాయలు ఇస్తా ఉంటారు, కాకపోతే 100 రూపాయలైనా ఇస్తా ఉంటారు. వీడెందుకు ప్రతి విధవా ఇస్తాడు, దారిపోయాడు 100 రూపాయలు. అది కాదు కావాల్సింది. కానీ దీన్ని అంతనే ప్రేమని పిలవకండి ఆయన అన్నాడు. ప్రేమ పదం అర్థం వేరు, మీరు తెలియక పిలుస్తున్నారంతే అన్నాడు. అసలైనటువంటి ప్రేమ అందుకనే సా తస్మిన్ పరమ ప్రేమ రూప. ప్రేమ వేరు, పరమ ప్రేమ వేరు. పరమ ప్రేమ రూపం అయినటువంటిది భక్తి అని అంటారు. ప్రేమ కలిగి ఉంటే ఎదుటి వాళ్ళ యందు వాళ్ళ నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థితి ఉంటుంది. అంతగా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకుంటాం లేదు అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది ప్రేమ? పక్కవాడితో మాట్లాడొద్దన్నాను, తనకేం తక్కువ చేశాను మా ఫ్రెండ్కి, అవతల ఇంకోటితో మాట్లాడద్దు అన్నట్టు. నేను ఇంతగా వాడిని ప్రేమిస్తూ ఉంటే వాడితో ఎందుకు మాట్లాడతాడంట. ఇది జలసీ అంటారా, ప్రేమ అంటారండి దీన్ని? వాడు ఎంతో ప్రేమగా చూశాను, వాడు లేనిది నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, అలాంటిది నాతో చెప్పకుండా స్నేహితుడితో సినిమాకి వెళ్ళాడు వాడు. మనసు దిగులైపోయింది. ప్రేమ అంటారా? అంటే పొజెసివ్ ఇన్స్టింక్టా ప్రేమ ఇది అండి. కనుక ప్రపంచంలో దుఃఖాన్ని ఏ స్థితిలో కలిగించినా అది ప్రేమ కాదు. మరి పిల్లల్ని మనం పొజెస్ చేద్దామని అనుకుంటాం. వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి వీ ట్రై టు పొజెస్ చిల్డ్రన్, వీ ట్రై టు కమాండ్ దెమ్ అండ్ డిమాండ్ ఫ్రమ్ దెమ్ సర్టెన్ థింగ్స్. ఆర్ వీ జస్టిఫైడ్? We are here only to guide them, to give them discipline and be kind to them and see that they develop and they surpass us in their virtues. పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు ఎందుకున్నాం? మనం చెప్పిన మాట వినకపోతే చావగొట్టడం అనేటువంటి జంతు స్థితి కోసం ఉండలేదు.
మనం చెప్పిన మాట వాడు ఎందుకు వినాలి? వాడు వినవలసిన మాట మనం చెప్పేందుకు ముందు మన దగ్గర ఉండాలి. అప్పుడు వింటాడు. మనం ఏం చేయక్కర్లేదా? మన దగ్గర నేర్చుకునేందుకు ఏమన్నా మన దగ్గర ఉండాలి కదా. మనం తెల్లారేస్తే వాడు నిద్ర లేవకముందు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆఫీస్ వదిలిపెట్టిన తర్వాత క్లబ్కి వెళ్ళి చీట్ల ప్యాక్ ఏడుస్తూ ఉంటాం. వాడు అంటే ఇందులో ఏది కాపీ చేయాలి మన దగ్గర? వాడు ఏమండి, ఏదో రాత్రి తెల్లవారులు ఏవో కూర్చుని పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదేనా వాడు కాదు మన దగ్గర నేర్చుకోవాల్సింది? మన దగ్గర నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడు తప్పనిసరిగా వింటాడు మనం చెప్పింది. అది మన దగ్గరే ఉంటుంది. విద్యార్థులు ఏదో గొడవ చేస్తున్నారట, నినాదాలు చేస్తున్నారట, గందరగోళాలు చేస్తున్నారట, స్కూళ్ళకి వెళ్ళటం లేదట, కాలేజీకి వెళ్ళటం లేదట, పట్టాలు తీసేస్తున్నారట, బస్సులు తగలబెడుతున్నారట. ఎందుచేత? మన పిల్లలు కాబట్టి అని మనకు గుర్తుండాలి. Let us not be ashamed of accepting this. They are doing all wrong things because they are our children and we have done something wrong. ఏం వాడు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడే నా కొడుకుని అనుకుంటా? కుర్రవాడికి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే మై సన్, లేదా ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అవర్ సన్ హీ గాట్ ఏ గోల్డ్ మెడల్. అది గమనించుకోవాలి. సో వీఆర్ అట్ ఫాల్ట్. When the child is mischievous, the parent is at fault. When the student is mischievous, the professor is at fault. And we are already parents and professors who were brought up by professors and parents who were at fault. 2-3 తరాలు వెళ్ళిపోయింది. మన ప్రొఫెసర్లే ఎలా పెంచబడ్డారు, మన తల్లిదండ్రులే ఎలా పెంచబడ్డారు, వాళ్ళ చేత పెంచబడ్డవాళ్ళం మనం. కనుక పిల్లల్ని వాళ్లలో ఉన్న దైవాన్ని చూచి జాగ్రత్తగా మనం పెంచుకుని వస్తే భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. కనుక పరమ ప్రేమ యొక్క స్వరూపం తెలియాలంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం, భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధం 3 మెట్లు చెప్పారు. ఆ 3 మెట్లు ఊరికే వీళ్ళ మెన్షన్ చేసి రేపు మీకు వివరణ చేస్తాను. ఆ మొదటి మెట్టు ఏమిటంటే పితేవ పుత్రస్య, కొడుక్కి తండ్రి ఎలాగా తయారు చేసి తీసుకురావాలో, కొడుకుని తండ్రి ఎలా చూడాలో అది నేర్పేటువంటి వాడు అంతర్యామి అయిన భగవంతుడు మనందరిలో ఉండి మనం వాడికి పిల్లలుగా ఉండి వాడు మన తండ్రిగా ఉన్నాడు. చేస్తే చంపుతున్నాడు వాడు. మనం ఒప్పులు చేయడానికి కావలసినటువంటి తప్పొప్పులకు సంబంధించినటువంటి కర్మఫలం అనేటువంటిది ఒకటి పెట్టి మనం చేయకూడదు చేస్తే దానికి ఆ చేసినందువల్ల మనమే బాధపడటం అనేటువంటిది సహజంగా ఉండి వాడేం బాధ పెట్టాడు మనని. కనుక ఏది చేయవచ్చో ఏది చేయకూడదో కాలక్రమంలో మనమే తెలుసుకునేందుకు కర్మఫలములను ప్రకృతిలో ఏర్పాటు చేసి ఉంచాడు. అన్ని కథల్లోనూ ఉన్నాయి. దేవుడికి 2 పిల్లలు ఉన్నారు. ఒకడు ఆస్తి పంచుకుని తెంచుకుని వెళ్ళిపోయినట్ట, ఓడు తండ్రి దగ్గరే పనిచేస్తున్నట్ట. మనకు బైబిల్లో కథ ఉంది. ఆ పంచుకుని తెంచుకుని వెళ్ళిపోయినటువంటి వాడు నానా ఆగచాట్లు పడి మళ్ళీ తిరిగి వచ్చాడు. అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వీడు ఇలా చేశాడు, వీడిని తిరిగి వస్తే నేను రాణిస్తానా అని అనుకోడు ఆ తండ్రి. ఈ తండ్రులు ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు. ఎందుకంటే తప్పులు పట్టేవాడు తండ్రి అవడం, తప్పు చేసినటువంటి వాడిని ఒప్పులోకి మళ్ళీ ఆకర్షించేవాడు తండ్రి అవుతాడు. అమృతమయమైనటువంటి హృదయం, దానికి కావలసినటువంటి సాధన పేరు భక్తి అని చెప్పారు నారదుల వారు. భక్తి అంటే ఏమిటో, భక్తి సాధన అంటే ఏమిటో, అది ఎలా చేయాలో దాని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం. ఇప్పటికే మీ సమయం చాలా తీసుకున్నాను. మీలో ఉన్నటువంటి సర్వాంతర్యామి మీ ఒప్పులను మాత్రమే చూచేవాడు, తప్పుల నుండి క్రమశిక్షణ ఇచ్చి మిమ్మల్ని మార్గాన్ని దారికి తీసుకొచ్చేటువంటి వాడు అయినటువంటి భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి శరీర పటుత్వమునిచ్చి వెలుగునిచ్చి చిరకాలము రక్షించుండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. పారలౌకికము అను 2 విధములైనటువంటి జీవితములు ఉన్నాయి అని నిన్న సాయంత్రం మనం చెప్పుకున్నాం. అనగా మన పరిసరములో ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో మనం యథాక్రమంగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, ఐహిక ప్రపంచం
దానికి సంబంధించిన జీవితము అనబడుతుంది. క్రమశిక్షణ లేనివారు ఐహికమైన జీవితం చాలా తక్కువది అని, దాన్ని ఏదో నిర్లక్ష్యం చేయదగినదని ఒక పొరపాటు పడితే చెప్తారు. ఆ పొరపాటు మన భారతీయ సంప్రదాయం వారు పడరాదు. ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఇహం తక్కువది పరం ఎక్కువది అనేటువంటి అభిప్రాయం లేదు కనుకనే మతములు అనేటువంటి భారతీయ సంప్రదాయానికి లేవు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గంలో ఇహపరములు రెండు సమన్వయించుకొని జీవితాన్ని నిర్వహణం చేసుకుంటూ ఉంటాం. ఈ శరీరం మనకు సంబంధించినటువంటి ఒకానొక సాధనము. ఈ శరీరమే మనం కాదు, మనం ఉండటానికి సదుపాయం కోసం ఈ శరీరం ఏర్పడ్డది. కనుక ఈ శరీరంతో భౌతిక ప్రపంచంలో మనం నిర్వర్తించవలసినటువంటి ఐహికములైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించుకోవలసింది. ఈ శరీరాన్ని పరిశుద్ధిగా ఉంచుకునేందుకు కావలసినటువంటి సాధనలు చేసుకోవాల్సింది. శారీరక పరిశుద్ధి, మానసిక పరిశుద్ధి, ఈ రెండు క్రమశిక్షణ అనేటువంటి మార్గంలో ఏర్పాటు చేయవలసింది. చేసి శరీరం ఎప్పుడైతే ఉన్నదో దానికి కావలసిన అన్నపానీయాదులు కావలసి ఉంటాయి. ఎట్లయితే ఒక యంత్రం, ఒక మెషిన్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసామో దానికి కావలసినటువంటి బొగ్గు కానీ, నీరు కానీ, కూలి పని కానీ ఎట్లయితే కావలసి ఉంటుందో యంత్రానికి, అలాగే తప్పనిసరి అంటే ఇనవిటబిలిటీస్ అంటారు. అవి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటివి ఇనవిటబిలిటీస్, ఫిజికల్ ప్లేన్ ఇన్విటబిలిటీస్. వాటిని నిర్వర్తించుకోక తప్పదు. అవి నిర్వర్తించుకోవటంలో అవే పరమావధి కాకుండా దేనికోసం అయితే మానవ జీవితం ఏర్పడ్డదో దాన్ని పరమావధిగా తెలుసుకుని ఈ భౌతికములైనవి, ఐహికములైనవి వాటిని నిర్వర్తించుకుంటాం అనేటువంటిది ఆధ్యాత్మిక విద్యలో పెద్దలు చెప్పినటువంటి సమన్వయం. అనగా ఈ శరీరానికి అన్నపానీయాలు కావాలి, లేకపోతే శరీరం ఉండదు. అందుకని ప్రకృతి ఏం చేసిందంటే శరీరానికి అన్నపానీయాలు కావాలని తెలియజేసేందుకు ఆకలి, దప్పిక అనేటువంటివి రెండు ఏర్పాటు చేసింది. ఆకలి వేసినప్పుడు శరీరానికి ఆహారం కావాలి అని తెలుస్తుంది, దప్పిక వేసినప్పుడు శరీరానికి పానీయం కావాలి అని తెలుస్తుంది. ఇవి రెండును సిగ్నల్స్ అన్నమాట, సింబల్స్. అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నట్లయితే తెలుగులోనే చెబుతాను, ఇంకెవరన్నా తెలుగు రాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. అందరూ అలాగే కాగా అన్నపానీయములకు కావలసినటువంటి గుర్తులు ఆకలి, దప్పిక అనేటువంటి ప్రకృతి ఇంకొకటి కూడా జీవరాశులకు ఏర్పాటు చేసింది. నిజంగా శరీరానికి ఆవశ్యకత లేనిదే ఆకలి వేయదు, అలాగే పానీయం ఆవశ్యకత లేనిదే దప్పిక వేయదు, అలాగే శరీరానికి విశ్రాంతి ఆవశ్యకత లేనిదే నిద్ర రాదు. ఈ మూడు కూడాను సమస్త జీవరాశులకి ఏర్పాటు చేసింది. చేసి ప్రకృతి జంతువులకి, పక్షులకి మొదలైన వాటికి బుద్ధి అనేది ఇవ్వలేదు ప్రకృతి. క్రమంగా మానవ జన్మ వచ్చిన తర్వాత మాత్రమే పరమ పవిత్రమైనటువంటి బుద్ధి ఇవ్వబడ్డది. ఈ బుద్ధిని వినియోగించుకుని మానవుడు కర్తవ్యాన్ని నిర్ణయించుకునటానికి చక్కని సాధనం ఏర్పడ్డది. కనుక ఈ మిగతా జంతువులు, పశుపక్ష్యాదులకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మనం ఈ బుద్ధిని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతి, క్రమశిక్షణ ప్రణాళిక ప్రకృతి మన నుండి ఆశిస్తుంది. మానవ జన్మ ఎత్తిన తర్వాత అంటే ఒక జీతం ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి ఒక డ్యూటీ ఎలా అయితే ఆశిస్తారో ఆఫీసులో, ఏ కార్యాలయంలో అయినా, ప్రకృతి మానవుణ్ణి అందరికంటే పెద్ద జీవిగా సృష్టించి, బుద్ధిజీవిగా సృష్టించి, యుక్తాయుక్త పరిజ్ఞానం అనేటువంటి పరమ పవిత్రమైన ఒక దీపాన్ని, చక్కని దీపాన్ని మానవుడికి ఇచ్చి ఆ దీపాన్ని అతను సద్వినియోగం చేసుకోమని అది ప్రకృతి ఆశిస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఉద్దేశిస్తుంది. ఆ ఉద్దేశించడం వల్లనే మిగతా జీవులకి, మానవుడికి కొన్ని కొన్ని తేడాలు కనిపిస్తాయి ప్రకృతిలో. జంతువులకి ఆహారం కావలసి వచ్చి ఆకలి వేసినప్పుడు అవి తినటం మొదలెడతాయి. అంతకుముందు మనం పెట్టినా తినవు. ఆకలి తీరగానే ఆపేస్తాయి, ఇంకాస్త పెట్టినా తినమన్నా తినవు. గొడ్డుకి దానికి కావలసిన కన్నా గడ్డి ఇంకాస్త తినమని చెప్పండి, తింటుంది.
కుడితే ఇంకాస్త తాగమని చెప్తే తాగుతుందా? లేదు. అంటే ప్రకృతి ఏం చేసింది, వాటికి కావలసినటువంటి బుద్ధి బలం వాటికి లేదు గనక తానే సహాయం చేస్తూ ఉన్నది. ఎంతవరకు తినాలి, ఎక్కడ ఆపాలి, ఎంతవరకు పానీయం తీసుకోవాలి, ఎక్కడ ఆపాలి, నిద్ర ఎప్పుడు పోవాలి, నిద్ర మెలకు ఎప్పుడు రావాలి, తర్వాత కామము దాంపత్యము ఏ ఋతువునందు చరించాలి, ఎప్పుడు ఆపాలి. జంతువులకి సమయం కానప్పుడు కామం ఉండదు, అది మనకు తెలుసు అనుకుంటాం, ప్రవర్తించవు. ఇవన్నీ కూడా ప్రకృతి రక్షణ చేస్తూ ఉంది. ప్రకృతిని అడుగడుక్కి సృష్టిని అంటే ఏది కావాలో యుక్తాయుక్తములైనటువంటి నడుపుతో అయుక్తం జరగకుండా, చేయకూడనటువంటి పని జరగకుండా ఏర్పాటు చేస్తుంది. మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటే ప్రకృతి మనకే వదిలిపెట్టేసింది. ఎందుకని? మనకు ఇచ్చినటువంటి ఈ దీపం, విజ్ఞాన దీపం అలాంటిది, వివేకము అనేటువంటిది, బుద్ధి అనేది, విజ్ఞానం అనేది ఈ దీపం అలాంటిది గనక మనకు ఈ బుద్ధి అనే దీపం ప్రకృతి ఇవ్వటం చేత ఈ దీపం ఇచ్చి ఇక్కడ చదువుకోరా నాయన అబ్బాయి అని అన్నప్పుడు మనం చదువుకుంటాం అని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తారో, లేదా కొన్ని టెక్నికల్గా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఆఫీసులో నువ్వు ఈ సెక్షన్ పనిచేయి అని ఇంట్రెస్ట్ చేసి ఎట్లయితే అప్పచెబుతారో అలాగా ప్రకృతి మనకి అప్పచెప్పింది అనమాట. ఈ అప్పచెప్పినప్పుడు కొంచెం ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మనమే చూసుకోవాలి. ప్రకృతి చూడదు. మానవ జన్మకు ఉన్నటువంటి భేదం అది అనమాట మిగతా జన్మల కన్నా. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరుగుతుంటే మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం చేయమంటారు. లేదా డిన్నర్లు జరుగుతూ ఉంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే, లేదా కొత్త ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చినట్లయితే మనకి మీరు కూడా అటెండ్ అవ్వండి అంటే నాకు ఎప్పుట ఆకలి వేయటం లేదు, ఒంట్లో బాగోలేదు అని అంటే, లేదా నేను భోజనం చేశానంటే, అలా అనకూడదు, నలుగురు ఇక్కడ చేరుతున్నారు, మీరు కూడా తింటూ సదుపాయం కదా అనేటప్పటికి మనం మానవుడు ఏం చేస్తాడు, ఇంకో ముద్ద ఎక్కువ తింటాడు, బాగుంది ఆహారం అని, లేదా ఇంకా తినండి అని ఎవరన్నా బలవంతం చేస్తే ఇంకా తింటాడు. లేదా ఒక మాట తిన్న తర్వాత చాలా మంచి అత్యావశ్యకమైనటువంటి అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా పెళ్లిళ్ళు కార్యాలు ఉంటే బాగుండదు, నలుగురితో మళ్ళీ కూర్చుని భోజనం చేద్దామని చేసిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆహారమునందు, పానీయమునందు, నిద్ర యందు ఒక్కొక్కప్పుడు మానవుడు కొంచెం అక్కర్లేకుండా ఎక్కువ నిద్ర కూడా పోవటం అవకాశం ఉంది. లేదా ఒక్కొక్కప్పుడు చీట్ల పేక మొదలైన ప్రోగ్రాములు పెట్టుకుంటే నిద్ర పోవలసినటువంటి టైంలో పోకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అంటే కర్తవ్యం ఎప్పుడైతే మన చేతికి ఇవ్వబడ్డదో ప్రకృతి దగ్గర నుంచి మనం అప్రమత్తతతో మెలగవలసినటువంటిది ఏర్పడ్డది. అంటే ప్రకృతిలో ఒక గొప్ప విషయం ఎప్పుడు ఇచ్చినా దానికి సంబంధించిన బాధ్యత అనేది మనకు ఒకటి ఏర్పడుతుంది. ఎలా అయితే పిల్లవాడికి ఓ వయస్సు వచ్చి పెరిగిన తర్వాత డబ్బులు వాడి చేతికి ఇవ్వటం మొదలు పెట్టారనుకోండి, ఇంట్లో వచ్చిన ఇల్లు నువ్వు నిర్వహించరా నాయన అన్నారు. వాడు ఈ డబ్బులు మనకి ఇస్తున్నారు కదా అని సంతోషపడేటువంటి అవకాశం కాదు కదా, అది బాధ్యతకు సంబంధించిన అవకాశం. అంటే ప్రకృతిలో ఏదైనా సరే సృష్టిలో ఒక సదవకాశం మనకు కలిగిందంటే దానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనకు పెరుగుతాయి. ఇది మానవుడికి ప్రకృతి మొట్టమొదటిగా నేర్పినటువంటి పాఠం. ఈ బాధ్యత నిర్వర్తించకపోతే బాధ కలుగుతుంది. అదే బాధ్యత అనే మాటకు అర్థం. అదే అంటే నిర్వర్తించకపోతే బాధ కలిగించున్నట్టు పరిస్థితిని బాధ్యత అంటారు. రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది అంటే రెస్పాండ్ చేయవలసిన పరిస్థితి ఉంటాం. రెస్పాన్సిబిలిటీ అంటే వీడు సరైన రెస్పాన్స్ చూపించాలి, చూపించకపోతే ఫెయిల్ అవుతాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి ఆ బాధ్యత అక్కర్లేదు, ఆ డబ్బులు వాడికి ఇవ్వరు. ఎప్పుడైతే పెత్తనం ఇచ్చారో బాధ్యత వస్తుంది. అలాగే ఆహారం, అన్నపానీయముల యందు, సుఖములు మొదలైనవి అనుభవించడం యందు మానవుడికి మిగతా జీవరాశుల కన్నా ఎక్కువ అవకాశము ఇవ్వబడ్డది. అవకాశం కారణం చేత బాధ్యత కూడా ఇవ్వబడ్డది. ఈ బాధ్యతను తెలుసుకోకపోయినట్లయితే ఈ ఇహము పరము రెండు కూడా జీవితం చెడిపోతుంది. దానికోసమని ఒక ఆధ్యాత్మ విద్య, యోగ విద్య అనేటువంటి విద్య పెద్దలు కనిపెట్టి మనకి ఇవ్వవలసినటువంటి కారణం వచ్చింది. చాలా లక్షల సంవత్సరాల కిందట ఈ విద్యను కనిపెట్టినటువంటి వారు ఒక తరం నుంచి ఒక తరానికి ఇస్తూ వస్తూ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి విద్య వస్తూ ఉన్నది. ఒకానొక వయస్సు కానీ స్థితి కానీ కలిగేటప్పటికి ఆ మానవుడికి
ఆధ్యాత్మికత మీద జిజ్ఞాస కలుగుతుంది. ఆ కలిగినటువంటి జిజ్ఞాస కారణంగా మన కర్తవ్యం ఏమిటి, మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధమైనటువంటి విధులను జీవితంలో నిర్వర్తించాలి, ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి. ఈ వచ్చినటువంటి వాడికి దాన్ని చక్కగా సమాధానం చెప్పి తెలియపరచవలసినటువంటి బాధ్యత పెద్దల యందు ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ బాధ్యత నిర్వర్తించుకుంటామే. పెద్దలు పిల్లలకి సరైనటువంటి పద్ధతిలో ఇలా నడుచుకోవాలి నాయన అని చెప్పాలి. కలిగినందువల్ల పెరగటం కాకుండా చెడిపోవటం, ఇంటి దగ్గర తక్కువసేపు ఉండి బజార్లో ఎక్కువసేపు ఉండటం, ఉన్న తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చెప్పినటువంటి కాకుండా బయట చెప్పినటువంటి వాళ్ళ విషయాలు నచ్చేట్టుగా ఏర్పాటు అవటం, తర్వాత క్రమంగా విప్లవాత్మకమైనటువంటి అభిప్రాయాలు కలగటం, ఇట్లాంటి జీవితాలకి తావిస్తుంది. కొంతకాలం అయ్యేటప్పటికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తాను శత్రువుగా భావించుకుని, ఇంట్లో ఉన్నవాళ్ళు తనకు శత్రువుగా భావించుకుని లేనటువంటి ఒక కృత్రిమమైన శత్రుత్వం కుటుంబానికి తనకి సంబంధంగా ఏర్పాటు అవటం, ఇలాంటిది ఎప్పుడైతే ఏర్పాటయ్యారో జాతి ఉండదు, జాతీయత అనేటువంటిది ఉండదు. కుటుంబము లేనప్పుడు జాతి ఉండటానికి అవకాశం లేదు. కుటుంబం ఉండటం కానీ, తల్లిదండ్రులకు బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఉండటం కానీ జాతీయత అనేటువంటిది మూల కారణాలు. జాతీయత ఉండనప్పుడు అంతర్జాతీయత అంతకంటే ఉండదు. ఒక దేశం కొట్టుకుని చచ్చిపోవటం తప్ప సుఖశాంతులు ఉండవు. అంటే జాతీయతకు క్రమశిక్షణ పొందినటువంటి పౌరుడు మాత్రమే అంతర్జాతీయ జీవితానికి పనికొస్తాడు. అంటే ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలో తెలిసినటువంటి వాడు బయటికి వెడితే ఇంకోళ్ళ ఇంటికి వెడితే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. కనుక ఇన్నిటికీ మూలమైనటువంటిది అధ్యాత్మ విద్య లేక యోగ విద్య. మెలగుట, ప్రవర్తించుట, దానికి సంబంధించి తెలుసుకునేటువంటి విద్య. ఈ విద్యలో మనకు ముఖ్యంగా తెలియజేసేటువంటిది యుక్తాయుక్త పరిజ్ఞానము, భౌతిక జీవితమునందు మన బాధ్యతలు, ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏం తినకూడదు, ఏం తినొచ్చు, ఎలా తినకూడదు, ఎలా తినొచ్చు, మిగతా పనులు కూడా మనకు కావలసినటువంటి ఏ విధంగా చేసుకోవాలి, శరీరానికి శుచిత్వం, మనస్సుకి శుచిత్వం ఎలా అభ్యాసం చేయాలి, దినచర్య, రోజు స్నానం చేయటం. అంటే దీని గురించి ఇంతగా చెబుతున్నారేమో అని మీరు అనవచ్చు. కొన్ని దేశాలకి మనం వెళ్ళి చూస్తే, ఆ తెల్లవాళ్ల దేశాలకు వెళ్ళి మనం చూస్తే ఈ క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పనటువంటి తరములతో పెరిగినటువంటి కుటుంబములే ఎక్కువ కనిపిస్తాయి. కనిపించినందువల్ల వారానికి ఒక్క మాటో 2 మాటలో స్నానాలు చేసేవాళ్ళు, 2 వారాలకు ఒక మాటో ఎప్పుడో స్నానం చేసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు 175 మంది ఉంటారు తెల్ల దేశాల్లో. తర్వాత ముఖం కడుక్కుంటాం మొదలైనటువంటి ఆవశ్యకత తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళని ఎగతాళి చేసి నిందించి కూడా లాభం లేదు. అంటే క్రమశిక్షణ అనేటువంటిది పెద్దలు ఇస్తే పిల్లలకు వస్తుంది, కానీ అట్లాంటి వాళ్ళని ఆదరించి దగ్గర తీసి మనం చెప్పినట్లయితే చక్కగా చేస్తూ ఉన్నారు. బాధ్యతలు కూడా నేర్చుకుంటాం మొదలుపెట్టి వాళ్ళు ఇప్పటికీ దాదాపు ఒక 60-70 సంవత్సరాలైంది. పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అంతర్జాతీయ ఉద్యమం భారతదేశంలో ప్రారంభమైంది. మొట్టమొదట అరవింద యోగేంద్రులతో ప్రారంభమైంది. ఆయన పాశ్చాత్యులలో భారతీయ ప్రాచీన ధర్మము, ఆధ్యాత్మికత చెప్పటం కోసం అని చెప్పి ఘంటానాదం చేశారు. అంటే భారతదేశంలో పాశ్చాత్యులు చేస్తూ ఉన్న దుర్మార్గాలు చూచి ఆయన దాన్ని సహించలేక భారతీయతను పునఃప్రతిష్టాపనం చేయటం కోసం అని చెప్పి ఒక మహర్షిత్వాన్ని వహించి పాండిచ్చేరి అనేటువంటి చోట ఆశ్రమం స్థాపించి అక్కడ నుండి భారతీయులకు పాశ్చాత్యులకు సమానంగా ప్రాచీన భారతీయ ధర్మము లేక వేద ధర్మాన్ని ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు పాశ్చాత్యులలో ఒక దంపతులు, అంటే అక్కడ పాండిచ్చేరి గవర్నరు ఆయన భార్యను, చాలా చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు, ఆయన్ని దర్శనం చేయటానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన భార్య భర్తతో అడిగింది, ఈ జీవితం చాలా బాగా ఉన్నది, ఇది మనం నేర్చుకుందాం. రోజు పొద్దున్నే స్నానం చేయటం, కృష్ణారామ అనుకుంటాం, యోగాభ్యాసం చేయటం, చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనస్సుతో సంతోషంగా మిగిలిన వాళ్ళని చూడటం, అందరిలో దైవాన్ని చూడటం, దాన్ని సాధించటం, ఇలాంటి జీవించటం, ఇలాగ వేదోపనిషత్ పురాణ